రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు కానీ, ఇంజనీరింగ్ కార్మికులు కానీ తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చమని 9 రోజులుగా రోడ్ల మీదకి వచ్చి జెండాలు పట్టుకొని సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడకుండా వాళ్ళని చర్చలకు పిలిచి అవసరమైన హామీలని, చిన్న హామీలను ఒప్పుకొని మాకు పర్మినెంట్ చేస్తాను, సమాన పనికి సమాన వేతనం ఇస్తా అని, అలానే కనీస వేతనం ఇస్తామని, అలానే ఇంజనీరింగ్ కార్మికులకు రిస్క్ హెల్త్ అలవెన్స్లు ఇస్తామని, అలానే డ్రైనేజీ కార్మికులకు రిస్క్ హెల్త్ అలవెన్స్ హై స్కిల్ ఇస్తామని చెప్పి మన చర్చలకు పిలిచి అందుట్లో నోటి మాట చెప్పడమే కానీ ఎటువంటి హామీలను నెరవేర్చకుండా, జీవోలు ఇవ్వకుండా తాత్సారం చేస్తూ మీనమేషాలు లెక్కబెడుతుంది. దీనివలన మా మున్సిపల్ కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు కానీ, పారిశుద్ధ్య కార్మికులు కానీ రోడ్ల మీదకి వచ్చి ఎంతో నష్టపోతున్నారు. మేము ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే, అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు పాదయాత్రలో ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏమిటయ్యా? మీరు చెప్పింది సమాన పనికి సమాన వేతనం ఇస్తాను, మేము గనక ముఖ్యమంత్రిగా అయితే మిమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేస్తాను, 26,000 రూపాయలు సమాన పనికి సమాన వేతనం ఇస్తా అని పాదయాత్రలో చెప్పారా లేదా? మేము చెప్పింది అబద్ధమా, లేకపోతే అసెంబ్లీలో మీరు చెప్పిన మాట వాస్తవం కాదా? మీరు మాట్లాడితే మడమ తిప్పము, మాట తప్పము అంటున్నారు. మీరు మాట తప్పడం లేదా? ఎప్పటికైనా సరే మీరు మున్సిపల్ కార్మికులకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే రానున్న రోజుల్లో వాటర్ వర్క్స్ కానీ, స్ట్రీట్ లైటింగ్ కానీ అత్యవసరం అని చెప్పుకుంటారు. ఆ 2 విభాగాలని ఆపి మా నిరసనని గట్టిగా మీకు తెలియపరుస్తాము, మా మున్సిపల్ కార్మికుల సత్తాన్ని మీకు తెలియపరుస్తాము, మా హామీలను నెరవేర్చుకుంటాము. వర్ధిల్లాలే మున్సిపల్ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలే మున్సిపల్ కార్మికుల ఐక్యత. నిన్న ఓహెచ్ఏ ఇస్తామని డ్రైవర్లకి ప్రకటించారు. ఓహెచ్ఏ అంటే హెల్త్ అలవెన్స్ ఇస్తామని డ్రైవర్లకి మాత్రమే ప్రకటించారు. షెడ్లో మేము వెహికల్ షెడ్ తరఫున రిప్రజెంట్ చేస్తున్నాము. మా వెహికల్ షెడ్లో డ్రైవర్లు, క్లీనర్లు, సూపర్వైజర్లు, ఎలక్ట్రీషియన్లు, పంచర్ షాప్ వాళ్ళు, మెకానిక్లు అందరూ ఉంటారండి. ఇది వర్తిస్తే అందరికి వర్తించేట్టు చేయాలి, లేకపోతే ఒక బేసిక్ శాలరీ అనేది ఫిక్స్ చేయండి. అప్పుడు మాకందరికీ న్యాయం చేసినట్టు ఉంటుంది.